Hello everyone, welcome back to my channel. I am UshaBala. సో ఈరోజు నేను మీ అందరికీ కేసర్ పూర్ణాలు ఎలా చేయాలో చూపిస్తాను. రండి చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. దానిలో 1 స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు వేసి కలపండి, బాగా కలపండి. కలిపిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ పిండిలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కలపండి. కలిపాక ఇలా వాటర్ని మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక ఇలా మీకు జారుడుగా రావాలి. ఓకే, ఇలా వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కలపండి. పేస్ట్ లాగా రావాలి మనకి. కొంచెం ఇలా జారుడుగా అయ్యేంత వరకు కావాలి. ఓకే, ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఓకే, ఈలోపు మనం కేసరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కేసరి ఎలా చేయాలి అన్నది నేను అంతకుముందు వీడియోలో చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోయింటే నేను కింద డిస్క్రిప్షన్ బార్లో ఇస్తాను, చూడండి. అండ్ ఐకార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఈ కేసరిని ఉండలు చేస్తున్నాను. ఓకే, ఇలా చిన్న చిన్న ఉండలుగా చేయండి. ఇలా అన్ని ఉండలు రెడీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఉండలు చేయడం అయిపోయింది. ఇప్పుడు ఒక బాండీ తీసుకోండి. ఆ బాండీలో కొంచెం నూనె వేసి హీట్ చేయండి. మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి, సో అందుకని డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ ఆయిల్ని హీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ కేసరి ఉండలని మైదా పిండిలో ముంచి పైన పూతగా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. సో ఇలా మనం ఒక్కొక్కటిగా మనం ఉండలని డీప్ ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయండి.
ఓకే, ఇప్పుడు ఇవి బాగా వేగాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చాయి. ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకుందాం. కృష్ణాష్టమి స్పెషల్ కేసరి పూర్ణాలు రెడీ అయినాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. హ్యాపీ కృష్ణాష్టమి, ఐ లవ్ యూ, బాయ్. Please subscribe my channel and hit the bell icon. Never miss another update video. Please like my videos.